వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన 2 స్నేహితులు. నిర్మల్ బైంసాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన విశాల్ సంగరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో, యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైంసా మొత్తం దానికి అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి, తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 అవర్స్ అక్యూజ్డ్ని 2 అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైంసా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గెటింగ్ ఇట్ వెరీ సూన్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులు. ఎలాంటి వసతులు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్లే పరిస్థితి ఉందని, హాస్టల్లో కూడా కనీస వసతులు లేవని, చదువు చెప్పడానికి కనీస ప్రొఫెసర్లు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్న విద్యార్థులు. తప్పని పరిస్థితిలో ఆందోళనకు దిగిన విద్యార్థులు. గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్కి మాకు అసలు ఏ ఫెసిలిటీ లేదు. హాస్టల్స్ పరంగా వస్తే అయితే ఒక్కొక్క రూమ్కి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా లూకేస్తున్నారు లోపలికి. వాష్రూమ్స్ లేవు. పై నుంచి రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అసలు ఎట్లా పడుకునేది, ఎట్లా చదువుకునేది? హాస్టల్స్ అనేది ప్రాపర్గా లేవు. ఒక స్టడీ రూమ్ లేదు, ఏం లేదు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేనప్పుడు మేము ఎలా చదవగలుగుతాం? ఎలా ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వగలుగుతాం? ఎలా పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతాం? అసలు అంతకెందుకు, అసలు మాకేమన్నా అయితే మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్సే లేరు. ఏదైనా కానీ మేము మంచిర్యాలకు వెళ్ళాల్సి వస్తుంది. నిన్న ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తే ఆమెకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ అవైలబిలిటీ అక్కడ లేరు. ఫోన్ చేసి మేము పిలిపించుకొని
ఆమెని పిలిపించుకున్న తర్వాత కూడా ఇక్కడ ప్రాపర్ మెడికేషన్ లేదు. ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, మెడికల్ స్టూడెంట్ కి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వని టౌన్ ఇది. ఆమెని మంచిర్యాలకి తీసుకెళ్ళి అక్కడ సఫర్ అయ్యి ఆమె అక్కడ సఫర్ అవ్వు. ఇక్కడ ఒక్క మెడిసిన్ లేదు, నీడిల్ లేదు, ఏ సరిగ్గా లేదు. ఏమన్నా ఉంటే నర్సెస్ చూసుకుంటారు, డాక్టర్స్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకు అసలు ఇక్కడ కాలేజ్ పెట్టారు అది అర్థం కాదు. ఇంకా ఫ్యాకల్టీ వర్షన్కి వస్తే ఫ్యాకల్టీ లేరు, ఉన్న వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మాకు వచ్చి చెప్తున్నారు. అది కూడా ఎస్ఆర్స్ ఇంకా పీజీస్ వాళ్ళు ఎస్ఆర్స్ పీజీస్ కూడా మా వాళ్ళు కాదు, అంటే మా సెకండ్ ఇయర్కి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు. ఒక హాస్పిటల్, కాలేజ్ ఇవన్నీ తిరగాలంటే ఎలా? మాకు ఆటోస్ లేవు, ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు, ఒక్కొక్కరు ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు, ఒక్కొక్కసారి లారీలలో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏ మెడికల్ స్టూడెంట్ కన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందా? ఏ మెడికల్ కాలేజ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా? వేరే మెడికల్ కాలేజ్ వస్తున్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? స్టూడెంట్స్ ఆఫ్ జిఎంసి కేబీ ఆసిఫాబాద్ మేము మాకు ఇక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ తోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫ్యాకల్టీ లేరు, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ లేవు. జూనియర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కడవర్స్ లేవు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అసలు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, హెచ్ఓడీస్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ఎస్ఆర్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీలే వాళ్ళతోటే అడ్జస్ట్ చేద్దామని చేస్తున్నారు. మిగతా ఉన్న వాళ్ళు కూడా పీజీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తారండి మాకు అర్థం కాదు. మాకు కావాల్సింది ఒక ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక కాలేజ్కి ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక హెచ్ఓడి ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, అసోసియేటివ్ ప్రొఫెసర్ ఉండాలి. వాళ్ళందరూ లేనిది అసలు కాలేజ్ ఎందుకు ఇచ్చారు సార్ మాకు అర్థం కాదు. అసలు వాళ్ళు లేనిది మాకు అసలు పాస్ పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది? ఒక మంచి డాక్టర్ ఎట్లా తయారవుతారండి? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు, పీజీ సార్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వగలుగుతారు. మాకు కావాల్సింది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇంకా హెచ్ఓడి సార్స్. వాళ్ళు లేనిది ఎట్లా చదువుతామండి మేము? ఇప్పుడు సెకండ్ ఇయర్లో అయితే అసలు పీజీ సార్సే ఉన్నారు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా లేరు. ఓన్లీ పీజీస్ ఉన్నారు, ఎస్ఆర్స్ ఉన్నారు. ఆ ఎస్ఆర్స్ కూడా ఈ జనవరిలో వెళ్ళిపోతారు. ఎవరు మాకు అసలు చదువుకోవడానికి ఎవరు లేనప్పుడు, క్లాసెస్ ఏం జరిగినప్పుడు మేము పోయి ఎందుకు మెడికల్ కాలేజ్కి? సరే సెకండ్ ఇయర్ వాళ్ళకి క్లినికల్ పోస్టింగ్స్ చేస్తున్నారు, అక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ లేరు, ఎస్పీఎంకి డాక్టర్ లేరు. పోయి ఏం చేస్తాం మేము? మీకు చెప్తున్నా మరి ఒక నిడిల్ లేదండి హాస్పిటల్లో. ఒక మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఒక నిడిల్ లేదు, అర్ధరాత్రి బయట పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది నిడిల్. మొన్న రీసెంట్గా నిన్న ఒక ఆమెకు ఫిట్ చేస్తే మంచిర్యాల పోవాల్సి వచ్చిందండి. ఇక్కడ మీరు చెప్పండి సార్, మీరు ఎట్లుంటుంది? ఒక స్టూడెంట్ ఎట్లా తయారవుతారు సార్ మంచి డాక్టర్ లాగా? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు. హాస్టల్ కి సంబంధించిన మాత్రం మామూలుగా కాదు. శానిటేషన్ లేదు, గర్ల్స్ వాష్రూమ్స్ లో డస్ట్బిన్స్ లేవు, గర్ల్స్ వాష్రూమ్స్ లో. ఒక కాలేజ్ లో శానిటేషన్ లేదు, సెక్యూరిటీ లేరు సార్, సెక్యూరిటీ గురించి అడిగితే లోకల్ పాలిటిక్స్ అంట. సెక్యూరిటీ శానిటేషన్ గురించి అడిగితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు బస్ స్టాండ్ వేస్ట్ స్నానాలు చేస్తున్నారు. ఇది సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పేషెంట్స్ వాష్రూమ్ కి వెళ్తున్నారు కానీ క్లీన్ లేదు సార్, అసలు క్లీనే లేదు. ఈ వాష్రూమ్స్ మన బస్ స్టాండ్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనీ కట్టి స్నానాలు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ జూనియర్, ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బస్ స్టాండ్ కి వెళ్ళి వాష్రూమ్ పోవాల్సి వస్తుంది. అంత దుస్థితిలో ఉన్నాం. బస్ స్టాండ్ పోయి వాష్రూమ్ వెళ్తున్నారు ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుందాం. మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టొద్దు. 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడేది మనుషులు మాత్రమే. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు.
ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ BMR కిక్ బాక్సింగ్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటి పతకాలు సాధించారని హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు BMR అకాడమీ తరపున శాన్వి మోహన్ సిల్వర్ మోడల్, సహాజ్ కృషిత్ కార్తిక్ గాయత్రి బ్రాంచ్ మోడల్ సాధించి జిల్లాకు పేరు తెచ్చారని, పతకాలు సాధించిన విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ మహిపాల్, జిల్లా సెక్రటరీ తిరుపతి, కోచ్లు గణేష్, దినేష్ అభినందనలు తెలియజేశారన్నారు. After one fight, D. Ananya from Manapatti district red corner, in Manusri from Medcal district blue corner. Get ready, next fighter. Come on, team! Next fight, D. Ananya red corner, A. Vinita blue corner. Super ready. After one fight, minus 42 kgs semi-final fight. P. Lasya from Medcal district red corner. V. Tripura from Raipur district blue corner. Get ready, next fight. P. Lasya from Medcal district red corner. V. Tripura minus 42 kg semi-finals girls. V. Tripura from Raipur district blue corner. Get ready. After one fight, these fighters. కొట్టుకో తెలంగాణ గవర్నమెంట్ వారు నిర్వహించినటువంటి సీఎం కప్కు సంబంధించిన కిక్ బాక్సింగ్ గేము అందులో ఎంపిక కావడం జరిగింది. ఈ గేమ్కు గాను డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వచ్చేసి హన్మకొండ JNS గ్రౌండ్లో DYSO ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ గేమ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరగడం జరిగింది. అందులో మన హన్మకొండ నుంచి వెళ్ళి BMR కరాటే అకాడమీ నుంచి వెళ్ళి కిక్ బాక్సింగ్ స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది. అందులో బి సాన్వి మోహన్, నెక్స్ట్ గాయత్రి, నెక్స్ట్ కృషిత, నెక్స్ట్ సహజ్ ఈ నలుగురు విద్యార్థులు 27 నుంచి 29 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగినటువంటి కిక్ బాక్సింగ్ సీఎం కప్ పోటీలలో 2 సిల్వర్ మెడల్లు మరియు 2 కాంస్య పథకాలు మన హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి రావడం జరిగింది. దీనికి గాను స్టేట్ తెలంగాణ కిక్ బాక్సింగ్ సెక్రటరీ మైపాల్స్ గారు మరియు
స్టేట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు మరియు హన్మకొండ కిక్ బాక్సింగ్ సెక్రటరీ తిరుపతి గారు మరియు హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారు సంతోష్ గారు సీఎం కప్లో కిక్ బాక్సింగ్లో సిల్వర్ మరియు కాంస్య పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది. అదే కాకుండా వీళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్పేసి సీఎం గారు ప్రకటించడం జరిగింది. మేము సీఎం గారికి మరియు గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. గంజాయి బ్యాచ్ బీభత్సం. కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కష్టవరం టోల్ ప్లాజా వద్ద కార్లకు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్పై కారెక్కించిన గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, మరో కానిస్టేబుల్కి స్వల్ప గాయాలు అయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో TUFIDC నిధులను 2 కోట్లతో చేపట్టేపోయే అభివృద్ధి పనులను సప్తగిరి కాలనీలో ఓపెన్ డ్రైవర్ కల్వర్టు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చేనా ఫ్రెండ్ 3 కోట్ల చిల్లర మాకు కేటాయించినది ఫస్ట్ టైం 15-20 సంవత్సరానికి. Thank you. I personally came to your place, I was not there. या फलनी या फला या चपस्तिनी बृहस्पति बृहस्पति प्रसोदास्तारो मंचंतद्वारा पूजमाना अभिचिंता अत्यंत पुत्र का अक्षत प्राक्षत प्रियमेना దాని ఆపోజిట్లోనే ఉంటుంది పార్క్. ఆటో స్టాండ్ కాదు, ఆటో స్టాండ్ ఉంది, వీడు కొంచెం ముందు పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే 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 ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థులైన సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతా ఉన్నాయి. అదే మాదిరిగా STPలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు
ఎస్సీ డిఈలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములైన మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం, అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాం, నిన్న చెప్పినట్టుగా 3x800 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి తెదేపా శ్రేణులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు తెలుగుదేశం శ్రేణులు, మరోవైపు వైసీపీ నాయకులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ ప్రజల ద్వారా ఎన్నుకోబడలేదని, వీరికి ఎటువంటి అర్హత లేదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరిస్తున్న తెదేపా శ్రేణులు మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు. చెప్పండి, మీరు చూపించండి, మా కంటికి చూపించండి సార్. ఉన్నాయి సార్, మీకు అక్కడ కోర్ట్ ఆర్డర్ లో రిసిప్ట్ డేట్ టు 7 days అని ఉంది సార్. మీకు రిసిప్ట్ డేట్ అయినట్టు నాకు కన్ఫర్మ్ ఇవ్వండి. డేట్ సార్, అవును సార్, ఏ డేట్ కి వచ్చింది? ఎవరండి సార్, ఏ డేట్ కి వచ్చింది సార్? మీకు ఏ డేట్ కి వచ్చింది అడగండి సార్. ఏ డేట్ కి వచ్చింది అడగండి. అవును సార్, రాము సార్, అదే ఇప్పుడు వెళ్తాం, కోర్టుకు వెళ్ళాల్సింది కాదు సార్. మా బాధ అర్థం చేసుకోండి సార్. కోర్టు ఆర్డర్ లో రిసిప్ట్ డేట్ ఉంది సార్. కాదు సార్, రిసిప్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ కాపీ సార్, ఒరిజినల్ కాపీ సార్. ఆథరైజ్ చూపించండి. సార్ పబ్లిక్ గవర్నమెంట్ గురించి నువ్వు కాబట్టి మాట్లాడుకోవాలి. హక్కు నీకుంది, కాదలేదు. కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ తీసుకున్నా మీరు ఇబ్బంది పెట్టండి, కానీ మీరు పడతాం. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు. ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు.
మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది, ఉందని నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరు అన్నారు తిరుపతి రాసిందని అన్నారు. ఏదైనా ఒక ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏర్ వేసేది. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. రాబోయే నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా. అదేవిధంగా తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చేస్తున్న తెలంగాణ భక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వెసులుబాటుకి మరి అదేవిధంగా కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఇబ్బందికరంగా తిరుమల దర్శనాలు చేసేవారు. ఇప్పుడు మరి దర్శన అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే లెటర్లకు కూడా స్వీకరించే విధంగా అవకాశం ఇచ్చినందుకు మరి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.